అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సింహరాశి వారికి ఒక జీవితాన్ని మార్చే వార్త. మీరు వినబోతున్నది సాధారణ జ్యోతిష్యం కాదు. మీరు చాలా రోజులుగా మర్చిపోలేని ఒక వ్యక్తి ఉన్నాడా? మీ మనసులో ఇంకా అతని లేదా ఆమె జ్ఞాపకం ఉందా? అయితే వినండి. మార్చ్ 22, 23 తేదీలలో మీరు కోల్పోయిన ఆ వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహాల సంకేతం. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశి వారి లక్షణాల గురించి తెలుసుకుందాం. సింహరాశి అంటే సింహం అంటే రాజు, లీడర్ అని అర్థం. సింహరాశి వారు జన్మతోనే నాయకులు. ఎవరికి కూడా తల వంచరు. గౌరవం కోసం ఏదైనా చేస్తారు. వారు ఎప్పుడూ సాధారణంగా జీవించరు. వారు స్పెషల్గా ఉండడానికే ఇష్టపడతారు. ఇక సింహరాశి మనసు చాలా లోతుగా ఉంటుంది. వారు ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు. తమ వ్యక్తి కోసం ఏదైనా త్యాగం చేస్తారు. కానీ ఒకసారి గాయపడితే అస్సలే బయటికి చెప్పరు. బయటకు గర్వంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే, మీరు ఒక వ్యక్తిని ఎందుకు కోల్పోతారు? సింహరాశి వారు ఒక పెద్ద తప్పు చేస్తారు. వారికి అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఊరికే కోపం కూడా వస్తుంది. నేనే సరైన వాడు అనే అహంకార భావన కూడా ఉంటుంది. వీటి కారణంగానే వారు తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కోల్పోతారు. ఇక గ్రహస్థితి రహస్యాలు ఏమిటి? ఇప్పుడు ముఖ్యమైన విషయం. ఎందుకు మార్చ్ 22, 23 ప్రత్యేకం? చంద్రుడు భావోద్వేగాలను పెంచుతారు. గురువు పాత సంబంధాలను తిరిగి కలుపుతాడు. సూర్యుడు మీకు శక్తి మరియు గౌరవాన్ని ఇస్తాడు. ఇక ఈ 3 గ్రహాల కలయిక వల్ల మీ గతం మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఒకసారి ఊహించండి, మీరు ఒక వ్యక్తిని చాలా ప్రేమించారు, కానీ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల దూరమయ్యారు. మీరు బయటికి స్ట్రాంగ్గా కనిపించారు, కానీ రాత్రిలో ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్నారు. ఇక ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఆ బంధం కలిసే ముందు ఏ ఏ సంకేతాలు కనిపిస్తాయి ఇప్పుడు చూద్దాము. ఇండైరెక్ట్గా మెసేజ్ రావచ్చు, మిస్డ్ కాల్స్ కూడా రావచ్చు, మరియు సోషల్ మీడియాలో లైక్ లేదా ఫాలో కూడా అవ్వచ్చు. ఇవి చిన్నవి కాదు, ఇవి యూనివర్స్ ఇచ్చే సిగ్నల్స్ అని అనుకోండి. ఈసారి ఈ తప్పు మాత్రం అస్సలే చేయకండి. సింహరాశి వారికి ఒక ముఖ్యమైన సలహా. ఈసారి ఈగోను పక్కన పెట్టండి. ముందుగా మాట్లాడండి. అంటే వాళ్ళే మాట్లాడాలని మాత్రం ఎదురు చూడకండి. క్షమించండి, అర్థం కూడా చేసుకోండి. ఇది మీ లాస్ట్ ఛాన్స్ కావచ్చు. ఇక ఈ 2 రోజుల్లో కెరీర్, డబ్బు విషయంలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ సమయంలో కేవలం ప్రేమ మాత్రమే కాదు, జాబ్లో ప్రమోషన్ రావచ్చు, కొత్త అవకాశాలు రావచ్చు, మరియు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా రావచ్చు. మీ అదృష్టం అన్ని వైపులా కూడా పనిచేస్తుంది. ఇక సింహరాశి వారి సీక్రెట్ పవర్ ఏంటి? సింహరాశి వారికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. వారు ఎవరినైనా ఎక్కడున్నా కానీ ఆకర్షించగలరు. కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. పర్సనాలిటీ వైజ్గా కూడా చాలా బాగా ఉంటారు. ఇవి మీకు బిగ్గెస్ట్ వెపన్స్లా పనిచేస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ఈ శుభ ఫలితాలు ఇంకా బలంగా రావాలి అంటే ఉదయం పూట సూర్య నమస్కారం చేయండి, మరియు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. గుడిలో దీపాన్ని కూడా వెలిగించండి. ఇవి మీ లైఫ్ని కంప్లీట్లీ మార్చగలవు. సింహరాశి వారికి ఒక మెసేజ్. మీరు కోల్పోయినది మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది, కానీ ఈసారి మీరు దాన్ని అంటే మీ చేతుల్లోనే ఉంది. మీరే కాపాడుకోండి. ఏ విధంగానైనా కూడా దూరం చేసుకోకండి. ఇక మీరు సింహరాశి వారు అయితే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. మరియు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.